అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే అంగన్వాడీలపై ఆటవిక దాడి. చంద్రబాబు ప్రభుత్వంతో చర్చలకు పిలుస్తామని ముందు రోజు రాత్రి నమ్మబలికి అమానుషంగా అరెస్టులు చేయిస్తారా? 2 ఏళ్లు అవుతున్న అంగన్వాడీలకు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయరా? సుప్రీం తీర్పు మేరకు గ్రాట్యుటీ, కనీస వేతన పెంపు హామీలు ఏమయ్యాయి? దీనిపై మేము ప్రశ్నించడమే నేరమా? నాడు గుర్రాలతో తెక్కించారు, నేడు పోలీసులతో ఈడ్ చేశారు. మీరు మారలేదని చెప్పి రుజువైంది బాబు. పర్యవసానం అనుభవించక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రతి వర్గాన్ని వాడుకోవడం, ఓట్లు వేయించుకోవడం, ఎన్నికల తర్వాత వాళ్ళకు వెన్నుపోటు పడవడం రివాజ్గా మారింది ఆయనకి. ఎంత దుర్మార్గం అంటే ప్రజలంటే లెక్కలేదు, ఇచ్చిన హామీలంటే లెక్కలేదు, ఉద్యోగులంటే లెక్కలేదు, ఆఖరి నిరుద్యోగులంటే లెక్కలేదు, విద్యార్థులంటే లెక్కలేదు, మహిళలంటే లెక్కలేదు. ఎవరన్నా సరే చంద్రబాబు నాయుడు గారికి లెక్కలేనితనం అనేది బాగా పెరిగిపోయింది. దానికే అంగన్వాడీలకి 2024 ఎన్నికలకు ముందు అంగన్వాడీలు శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే, మాకు ఏదైతే ఈ వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ పెంచాలని చెప్పి చేస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి హామీ ఇచ్చిన మాట వాస్తవం కదా. వాళ్ళ మేనిఫెస్టోలోనే మహిళా సంక్షేమం అనే దగ్గర అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం, ఆశా వర్కర్లకు కనీస వేతనాల పెంపు దిశగా చర్యలు అని చెప్పేసి హామీ ఇవ్వటమే కాకుండా వాళ్ళందరి చేత ఓట్లు వేయించుకున్నాడు. సరే, ఓట్లు వేయించుకున్న తర్వాత 2 ఏళ్ళు అయింది, 3 బడ్జెట్లు వచ్చాయి. 3 బడ్జెట్లలో కూడా అంగన్వాడీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఏదైతే అంగన్వాడీలు రోడ్డు ఎక్కారు, వాళ్ళతో చర్చలకు పిలిపిస్తామని చెప్పేసి ఈడ్చిపడేసింది ప్రభుత్వం. నిజంగా ఇది ప్రజా కంటక ప్రభుత్వమా లేకపోతే మంచి ప్రభుత్వం అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇది మొదటిసారి కాదు. 2000 సంవత్సరం జూలై 6వ తారీఖున సమైక్యాంధ్ర రాజధాని హైదరాబాద్లో వేతనాలు పెంచాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీలని అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుర్రాలతో తొక్కించి, బాష్పవాయువు ప్రయోగించి అక్రమ అరెస్టులకు దిగింది. మళ్ళీ 2026 ఈ సంవత్సరం మార్చి 3 అంటే నిన్న ఏం చేసిందంటే, విభజిత ఆంధ్రప్రదేశ్ అమరావతిలో వేతనాలు పెంచాలని శాంతియుతంగా డిమాండ్ చేస్తూ ఉంటే వాళ్ళని ఈడ్చిపడేసి, మహిళలను కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏదైతే రౌడీజాన్ని చూపించడం జరిగింది. నిజంగా ఇది ప్రజాప్రభుత్వమా, జంగిల్ రాజా అనేది ఇంతకు మించి ఇంకేమన్నా ఉంటుందా? అంగన్వాడీల మీద ఏందా నీ ప్రతాపం? చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకో. భక్తు నాస్తికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న లేచినప్పటి నుంచి రాజకీయాల కోసం హిందూ ధర్మం నాదంటాడు, వెంకటేశ్వర స్వామి అంటే భక్తి అంటాడు, కులదైవం అంటాడు. కానీ వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తూనే పోతా ఉంటాడు. దానికి సంబంధించిన వార్త, బాబు భక్తి ఇదేనా? బీఆర్ నాయుడు వీడియోలపై చంద్రబాబు మౌనవ్రతం. బాధిత మహిళ లేఖపై కనీసం స్పందించరా? తిరుమల ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్రలు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది కోట్లాది మంది హైందవ భక్తుల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి అంశం. కోట్లాది మంది హైందవ భక్తులకి దివ్యక్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం. మరి ఆ దేవాలయానికి పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి రంకు పనులు చేస్తూ ఉన్నారు, బొంకు పనులు చేస్తూ ఉన్నారు, బోకు పనులు చేస్తూ ఉన్నాడు. చేయడమే కాకుండా వాటిని మళ్ళీ బొంకుతూ తిరిగి వేరే వాళ్ళ మీద దుష్ప్రచారం మాట్లాడుతూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి క్షేమ గుర్తుండదు. సో బాధిత మహిళ నేరుగా మీకే లెటర్ రాస్తే ఆయన్ని తీసుకెళ్లి టీటీడీ చైర్మన్గా కూర్చోబెడతారు. సో దాని గురించి ఈ రోజుకి వివరణ ఎవరు? నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు మీరు ఇద్దరు భేటీ అయ్యారు కదా, సుమారు గంటకు పైగా మీ మధ్య భేటీ జరిగింది కదా. మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ బీఆర్ నాయుడు బాగోతాలు, బీఆర్ నాయుడు అలియాస్ బెడ్రూమ్ నాయుడు బాగోతాలు పవన్ కళ్యాణ్ మాట్లాడు. పొద్దున్న లేస్తే సనాతన ధర్మం అంటాడు, హైందవ ధర్మం అంటాడు, హిందువులు సంఘటితం కావాలంటాడు, ఓట్ల కోసం బోకు మాటలన్నీ మాట్లాడతాడు. కానీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారు కులదైవం అంటాడు. నిజంగా కులదైవం అయితే వెంకటేశ్వర స్వామి మీద భయము, భక్తి లాంటివి ఉంటే ఇలాంటి బీఆర్ నాయుడు అలియాస్ బోకు నాయుడు అలియాస్ బెడ్రూమ్ నాయుడిని గురించి ఎందుకు మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు? కిక్కురు మనకుండా కనీసం ప్రజలకి, భక్తులకి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి లేదా? సనాతన ధర్మం అని చెప్పి పొద్దున లేస్తే ప్రజల్లో విద్వేషాలు రేకొట్టే పవన్ కళ్యాణ్ ఎందుకు కిక్కురు మనకుండా ఉన్నాడు? రాజ్యసభ సీట్లు, కాంట్రాక్టుల్లో వాటాలు, వీటి కోసమా చర్చలు? ప్రజలు ఏమైపోయినా పర్వాలా, అంగన్వాడీల గురించి మాట్లాడరు, బయటకు వస్తే ఉద్యోగుల గురించి మాట్లాడరు, నిరుద్యోగుల గురించి మాట్లాడరు, మహిళల గురించి మాట్లాడరు. ఈ బీఆర్ నాయుడు అలియాస్ బొంకు నాయుడు, బీఆర్ నాయుడు అలియాస్ బెడ్రూమ్ నాయుడు గురించి కూడా మాట్లాడడానికి వీళ్ళిద్దరికీ నోరు పెగట్లేదు అంటే మరి ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నడుస్తుందనడానికి పరాకాష్ట ఈ వార్త. భూదాహం తీరనిది. 53,000 ఎకరాలకే 100 ఏళ్ళు, 1,75,000 ఎకరాలకు ఇంకెన్ని 100 ఏళ్ళు పడుతుంది. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై సామాజిక ఆర్థికవేత్తలు, సిటీ ప్లానర్ల విస్మయం. 53,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి 100 ఏళ్ళు పట్టొచ్చని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట సర్కారు వెల్లడి. రెండో దశలో 50 గ్రామాల్లో 175,347.43 ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు టెండర్. నేడు సాంకేతికత, రేపు ఆర్థిక బిడ్ను తెరిచి
అర్హత సాధించిన కన్సల్టెన్సీకి తయారీ బాధ్యత అప్పగింత. 53,000 ఎకరాల్లో రాజధానిలో మౌలిక వస్తువుల సదుపాయాన్ని కల్పనకే 1,00,000 కోట్ల రూపాయల అవసరమని ప్రభుత్వం వెల్లడి. ఈ లెక్కన 1,75,000 ఎకరాలలో మౌలిక వస్తువులకి 3,50,000 కోట్ల రూపాయల అవసరం అంటున్నటువంటి నిపుణులు. గ్రేటర్ హైదరాబాద్లో 650, గ్రేటర్ చెన్నై 438, బృహత్ బెంగళూరు 741, గ్రేటర్ ముంబై విస్తరించింది 603.4 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఈ రాజధానులన్నీ వాటంటే అవి ఎదిగినవే, వాటిని ఎవరూ నిర్మించలేదంటున్న సిటీ ప్లానర్లు. వాటికి మించి తొలి రెండో దశలో మొత్తంగా 926.8 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నిర్మాణానికి చంద్రబాబు సర్కార్ నిర్ణయం. ఇప్పటికే అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులకు, ఆర్థిక సంఘాల నుంచి అధిక వడ్డీలకు 47,348 కోట్లకు పైగా అప్పు. సర్కార్ ఆలోచన మేరకు ఇంకా లక్షల కోట్ల అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ రుణాలన్నీ రాష్ట్రాన్ని పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని ఆర్థిక నిపుణుల ఆందోళన అంటూ ఒక కథనం వచ్చింది. ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయి 10 సంవత్సరాల పాటు మనకు హక్కుగా రావాల్సినటువంటి సచివాలయం, హైకోర్టు వీటన్నిటిని కూడా అప్పటికప్పుడు వదిలేసి తట్టాబుట్టా సర్దుకొని ఆంధ్రప్రదేశ్ పారిపోయిన తర్వాత ముందే వంది మాదకులందరికీ కూడా లీకులు ఇచ్చేసి వాళ్ళు భూములు కొన్న తర్వాత అక్కడ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పేరుతో మొట్టమొదటిగా గవర్నమెంట్ భూమి, ల్యాండ్ పూలింగ్ మొత్తం కలిపి 53,000 ఎకరాలు సేకరించి పెట్టాడు. 53,000 ఎకరాలు సేకరించి పెట్టిన తర్వాత వాటి నిర్మాణానికి ఎకరానికి 2 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పాడు. అంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అవసరం. మరి అది ఈరోజు పెరిగింది కదా, ఈరోజు పెరిగితే ఇంకొక 1 కోటి రూపాయలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కనీసం 50% ఏదైతే ఇంక్రీజ్ ఉంది కదా, సో 3 కోట్ల రూపాయలు అవసరం ఎకరాకి. అంటే 1,50,000 కోట్ల రూపాయలు కేవలం ఇప్పుడు ఉన్నటువంటి 53,000 ఎకరాల్లో మౌలిక వస్తువులు అంటే రోడ్లు, డ్రైనేజు, కరెంటు, వీటి కోసం ఫ్లాట్ల డెవలప్మెంట్, వీటి కోసమే డబ్బు అవసరం. కానీ ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక ప్రాంతంలో 1,50,000 కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితి ఉందా? కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం మారకపోగా మరో 1,75,347 ఎకరాల భూసేకరణకు ముందుకెళ్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారికి భూదాహం ఎంతలా పట్టింది అన్నానికి నిదర్శనం. పచ్చటి 3 పంటలు పండే ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్లా మారుస్తూ ఎప్పటికే 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు 29 గ్రామాల్లో వాళ్ళకి ఎవరికి కూడా సరిగ్గా ఒక్క పట్టా ఇచ్చినటువంటి పాపాను పోలే, ఒక్క ఇళ్ళ పట్టా ఇచ్చినటువంటి పాపాను పోలా. వాళ్ళు ఎక్కడున్నాయో తెలియదు, వాళ్ళ టైటిల్ ఎక్కడుందో తెలియదు, ల్యాండ్ ఎక్కడుందో తెలియదు, శ్మశానాల దగ్గర, డొంక రోడ్లలో వీటిని ఇచ్చారని చెప్పేసి రైతులు చెప్పులు అరిగేలా ఈ రోజుకి సిఆర్డీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. రైతులకి గుండె పగిలి రామారావు లాంటి రైతులు ఎంతోమంది మరణించే పరిస్థితి. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం మారకుండా ఎక్కడైనా నగరాన్ని తయారు చేస్తారా? నగరం అనేది దాని పాటికి అది అభివృద్ధి చెందుద్ది. సో ఎక్కడా లేని విధంగా ఎంత దుర్మార్గం అంటే గ్రేటర్ హైదరాబాదు, గ్రేటర్ చెన్నై, బృహత్ బెంగళూరు, గ్రేటర్ ముంబై ఇవి కూడా 500-600 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటే ఇక్కడ మాత్రం 926.8 స్క్వేర్ కిలోమీటర్స్కి ఎప్పుడు కావాలి? సో ఈ 53,000 ఎకరాలు చేయడానికే 100 ఏళ్ళు పడుతుందని చెప్పేసి సర్కార్ అది అంగీకరించింది. మరి 1,75,000 ఎకరాలు దీంతో పాటుగా మరి డెవలప్ చేయడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టొచ్చు? అప్పటికి ప్రజాధనం ఎంత ఖర్చు అవుతుంది? దానికి వడ్డీలేంటి? సో అక్కడ ఉన్నటువంటి రైతులకు ఫ్లాట్లు ఎప్పుడు ఇస్తారు? ఇదంతా వైఎస్ఆర్సీపీ అడుగుతూ ఉంటే రాజధాని ద్రోహులు అంటారు తప్పిస్తే రాజధాని ద్రోహులు అంటూ మా మీద బురదేస్తూ వాళ్ళు మాత్రం రాజధాని ముసుగులో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ఎప్పటికే ఎక్సెస్ రేట్లు వేసి ముబ్బడిగా ప్రజాధనాన్ని వాళ్ళ కమిషన్ల రూపంలో గుంజుకుంటున్నటువంటి సర్కారు మరో 1,75,000 ఎకరాలకి గ్రేటర్ ప్లాన్ వేయడం కోసం టెండర్లకు పిలిచిందంట. దాంట్లో ఎంత దోచుకుంటారో మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.